దేశం పైన అమెరికా అహంకారంతో అర్ధరాత్రి దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని భార్యని కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం అనేది ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని చెప్పేసి సిపిఎంలు ప్రజాపంత మాస్ లైన్గా మేము విన్నపం చేస్తున్నాం. అంతేకాదు కేవలం పెట్టుబడిదారులకు ఆ దేశాన్ని దారదత్తం చేయడానికి కొరకే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి ఎక్కడ కూడా ప్రూవ్ కాకముందే ఆ దేశం మీద దాడి చేయడం ఇది అన్యాయం. ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అంతర్జాతీయలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించినటువంటి ట్రంప్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి అమెరికాకు వ్యతిరేకంగా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము అందరికీ వితవి చేస్తూ ఉన్నాం. కేవలం అక్కడ ఉన్నటువంటి ముడి సరుకును, అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి వజ్రాలను తరలించడానికి కొరకు ఆ దేశాన్ని తన దేశ కబ్జాలో తీసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవైపున మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేశాన్ని కూడా అమెరికానే పాలిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని నువ్వు అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బానిసలు చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ట్రంప్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమెరికా దేశస్తులు గమనిస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కర్రు కాల్చి వాళ్ళతో పెట్టే రోజు ఆసన్నమవుతుంది. నీ అహంకారానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.